హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మొన్న వచ్చిన విజయవాడ వరదలకి చాలామందికి క్లియర్గానండి. మొన్న వచ్చిన విజయవాడ వరదల్లో సూపర్ 6 పథకాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిపి ఏవైతే కొన్ని సూపర్ 6 పథకాలు ఏవైతే కనుక హామీల్లో భాగంగా ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఇచ్చారో అవి ఆ వరదల్లో కొట్టుకుపోయినాయని చాలామంది మాట్లాడుకున్నారండి. మరి ముఖ్యంగా మనం మాట్లాడుతున్నాం ఈ మాట. నిజంగా విజయవాడ వరదల్లో సూపర్ 6 హామీలు కొట్టుకుపోయినాయి అంటారా అనేదే నా ఈ వీడియో. కాబట్టి ఈ వీడియోని ఎండ వరకు చూడండి. కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ వీడియో, ఎందుకంటే అసలు వీరికి సమయ సందర్భం లేదా, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా, అసలు ఎప్పుడు పథకాల గురించి అడుగుతున్నాడండి అని సోకాల్ పర్సన్స్ కొంతమంది అయితే కనుక కామెంట్ చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ వరదల్లో మునిగిపోయి అతలాకుతలం అయిపోయి ఆంధ్రప్రదేశ్ నానా ఇబ్బందుల్లో ఉంటే కనుక ఇప్పుడు వీడికి పథకాలు కావాల్సి వచ్చినాయా, ఇప్పుడు ఈ వీడియో వీడికి అవసరమా అని కొంతమంది కొంచెం పెత్తందారులా మాట్లాడే వ్యవహారం అయితే చేస్తారు. కాబట్టి అలాంటి వారికి నేను ముందుగా చెప్తున్నా, జరిగింది జరిగిపోయింది, జరగబోయే దాని గురించే ఆలోచించడమే మనిషి తత్వం. కాబట్టి నేను ఏం చెప్తానంటే కనుక ఏదైతే విజయవాడ వరదలు ఏదైతే వచ్చాయో ఆ వరదల్లో భాగంగా సూపర్ 6 పథకాలు కొట్టుకుపోయాయా, ఇదేనండి నా అంశం. కానీ దీని గురించి నేను పూర్తిగా చెప్పబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. చాలామందికి అవసరమైన వీడియో, చాలామందికి అవసరం. ఇది ఒకటేంటండి, మనం ఏ వీడియో చూసినా సరే ప్రజలకు ఉపయోగపడే వీడియో మాత్రమే చేస్తాం. కానీ పక్కాగా మీ బాధ్యత ప్రకారంగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇది మీ బాధ్యత. ఈ విషయాలు ప్రజలకు చేరవేయాలి కాబట్టి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటే ఇంకొక బాధ్యత ఏంటంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మాట్లాడిన మాటలో నిజముందా, వాస్తవమా కాదా అని మీరు అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈ వీడియో మీద కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు. పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి వరదల్లో కొట్టుకుపోయిన సూపర్ 6 పథకాలని వలేసి పట్టుకుందామని నేను వీడియో చేయట్లా, అర్థమైంది కదండి. వరదల్లో కొట్టుకుపోయిన సూపర్ 6 పథకాలని గట్టి కట్టి అడ్డుగట్టి ఆపేదామని నేను ఈ వీడియో చేయట్లా. కొట్టుకుపోతున్న పథకాల గురించి మీకు ఒక్కసారి వివరిందామని చెప్పా. ఎంతమందికి గుర్తుందో కూటమి నాయకులు చాలా మంది వీడియో చూడొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ గుర్తు చేసినట్టు అవుద్ది. అంటే ఇప్పుడు చేసేయండి ఎక్కాబిక్కినా. నేను ఈ రోజు వీడియో చేస్తాను, రేపు పొద్దుటికల్లా మీరు సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ అమలు చేసేయండి అని చెప్పడంలా, ఒక్కసారి రిమైండ్ చేస్తానని చెప్తున్నా. మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేస్తానని చెప్తున్నా. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే యువతకు ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో దాంట్లో మొదటిది యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, 3000 నిరుద్యోగ భృతి. ఈ రెండు మొదటి దాంట్లో భాగమండి. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు ఎప్పటి నుంచి మొదలు పెడతారో, ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారు, ఎంత 20 లక్షల ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలు ఇస్తారు అసలు మీరు ఎలా అంటే మీరంటే మీ స్టాండర్డ్ తగ్గట్టు ఇవ్వాలి. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో గోను సంచులు మోసుకునే ఉద్యోగాలు అంటే ఏ ఇచ్చాడు, ఇంకా వాటికి గొడవ వదిలేయండి. మీరు మీ స్టాండర్డ్కి మీ లెవెల్కి తగ్గ ఉద్యోగాలు అయితే కనుక 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో యువతకి ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇస్తాము అని చెప్పారు, ఇస్తానన్నారు. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికి ఏ రకంగా 20 లక్షల ఉద్యోగాలు, మీ స్టాండర్డ్కి తగ్గ ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, ఎప్పుడు ఇవ్వబోతున్నారు అసలు గుర్తుందా లేదా, గుర్తు చేద్దామని నా ఉద్దేశం. నిరుద్యోగ భృతి ఇప్పటికి 3 నెలలు చిల్లర అవుతుంది కదా. కాబట్టి 3 నెలల నుంచి నిరుద్యోగ భృతి ఎవరికి ఇవ్వలేదుగా. కాబట్టి 3 నెలల నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు చొప్పున 9000 రూపాయలు ఒక్కో నిరుద్యోగికి బాకీ పడ్డారు. వాస్తవంగా అయితే కనుక వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఆ 3000 రూపాయలు నెలకి 3000 రూపాయలు చొప్పున 3 నెలలు 3 9000 రూపాయలు. ఆ 9000 రూపాయలు బాకీ, వాళ్ళ బాకీ మీరు ఎప్పుడు తీరుస్తారు అంటే అడుగుతున్నా అంతే. మళ్ళా లేదో గుర్తు చేస్తానన్నా అనుకోవచ్చు మీరు. కాబట్టి 9000 రూపాయలు బకాయి పడ్డారు. ఆ 9000 రూపాయలు కలిపి వచ్చే నెలలో ఇస్తారా, లేదు ఆ పై వచ్చే నెలలో 9000, 3000, 12,000 కలిపి పై వచ్చే నెలలో ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా కాస్త అంతా చెప్పండి. నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా. ఈ నెల నుంచి అన్న ఇస్తారేమో అని. వరదలు వచ్చినా ఏమొచ్చినా కానీ మన పని మనం చేయటం మాట్లేదు కదా. మన దైనందిన జీవితంలో ప్రతి కార్యక్రమం జరుగుతుందా. కాబట్టి ఇవి కూడా జరగాల్సిన పనులే, ఎలాంటి డౌట్ లేదు. తర్వాత రెండవది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నారు. అదే అమ్మకు వందనం పేరు మార్చారు మీరు. అమ్మకు వందనం ఇస్తా అన్నారు. ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, అసలు ఈ సంవత్సరం ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా, లేదా వచ్చే సంవత్సరం ఇస్తారా. ఒకవేళ వచ్చే సంవత్సరం ఇస్తే ఈ సంవత్సరంది వచ్చే సంవత్సరంది కలిపి 15 30,000 రూపాయలు చొప్పున విద్యార్థికి వచ్చి ఇస్తారా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు. దీని మీద కూడా ఒకసారి గుర్తు చేద్దామని
తప్పుగా తీసుకోవద్దు మీరు ఎవరను. గుర్తు చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా, అంతేగాని రేపు పొద్దుట నేను ఇప్పుడు వీడియో చేస్తా రేపు పొద్దుట ఇచ్చామని చెప్పట్లా, మీకు గుర్తు చేస్తున్నా. ఎప్పుడు ఇస్తారు? గతంలో టైం టు టైం ఇచ్చాడండి ఆయన వాస్తవంగా అయితే కనుక. కాబట్టి టైం టు టైం కొంచెం టైం మేనేజ్మెంట్లో కొంచెం తక్కువైనా కానీ, టైం టు టైం ఇవ్వకపోయినా కానీ, కొంచెం డిలే అయినా కానీ ఇచ్చేస్తారేమో అని అభ్యర్థన, రిక్వెస్ట్ అంతే, పెద్దగా ఏం అనుకోవద్దు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఇస్తా అన్నారు. మూడవ హామీ సూపర్ 6లో మూడవది అనమాట. ప్రతి రైతుకు ఏటా 20,000 ఇస్తా అన్నారు. ఈ ఏటా ఇవ్వలా, మరి వచ్చే ఏటా ఇస్తారా? ఇస్తే ఈ ఏటా 20,000, వచ్చే ఏటా 20 కలిపి 40,000 వచ్చే సంవత్సరం ఇస్తారా? ఇవ్వరు అసలు తెలియడంలా. కాబట్టి దాని మీద కూడా ఒక్కసారి గుర్తు చేద్దామని, అంటే వరదల్లో కొట్టుకుపోతున్న సూపర్ 6 పథకాల్ని వలేసి పట్టుకుని ఒకసారి మీకు గుర్తు చేద్దామని పట్టుకున్నా. చాలా కష్టమైందండి, ఎందుకంటే వరద ప్రవాహం ఎంత దారుణంగా వెళ్తుందో చాలా మంది తెలుసు. విజయవాడలోకి వచ్చిన వరద బుడమేరు గండ్లు తెగి ఎంత వేగంగా లోపలికి వచ్చిందో అంత వేగంగా వెళ్తున్న వరదలో ఈ సూపర్ 6 పథకాలను పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. మొత్తం మునిగిపోయాను నేను ఈ విషయంలో. నిజమండి, మొత్తం తలతడిసిపోయింది. అడికాల నుంచి నండెత్తి వరకు మునిగిపోయి మొత్తానికి ఎలాగైతే సూపర్ 6 పథకాలని పట్టుకుని మీకు పట్టుకొచ్చి చూపిస్తా, గుర్తు చేస్తున్నా. తర్వాత 4వ హామీ, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా ఇవ్వరా? కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది జనాల్లో కొంచెం. ఎందుకంటే అడగటం లేదు అని అనుకోవద్దు. ప్రజలు ఏదైతే మనం ఇస్తామన్నామో, ప్రజలేంటంటే ఎవడైనా కానీ పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఎంతమంది తెలిసి సామెత? పెడతానంటే ఆశ అండి, కొడతానంటే భయం. వాస్తవం కాదు, మీరు పెడతానన్నారు, చేతులు సాపు నుంచి ఉన్నారు చాలా మంది. కానీ ఎప్పుడు ఇస్తారు? ఇస్తానన్నాయి అని అయితే కనుక 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు చూసారు. ఆ 3 గ్యాస్ సిలిండర్ల గురించి మొత్తం మహిళా లోకం అంతా ఎదురు చూస్తుందండి మాస్టరు. కానీ ఆ 3 గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా ఎవరు అసలు? ఇస్తే ఎప్పటి నుంచి మొదలు పెడతారు? అర్థమైంది కదండి. తర్వాత 5వది, ప్రతి మహిళకి ప్రతి నెల 1,500, మహాశక్తి పథకం అనుకుంటా దీని పేరు. ప్రతి మహిళకి ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. ఆల్రెడీ ప్రతి మహిళకి 1,500 రూపాయలు చొప్పున చూసుకుంటే కనుక 3,000, 3,500, 15 అంటే 4,500 బాకీ పడ్డట్టే. మీరు బాకీ ఎప్పుడు తీరుస్తారు వాళ్ళే? కాబట్టి ఇస్తారా 1,500 ప్రతి నెల? ఇవ్వరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? ఏ నెల నుంచి మొదలు పెడతారు? ఈ సంవత్సరం ఇచ్చే ఉద్దేశం ఉందా? ఈ సంవత్సరం ఈ 1,500 పథకం కూడా ఈ వచ్చిన వరదల్లో, విజయవాడ వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిందా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఇమ్మని ఇప్పటికిప్పుడు ఇచ్చామని అట్లా మళ్ళీ రిమైండ్ చేస్తా, గుర్తు చేస్తాను అంతే మీకు. కాబట్టి 6వది, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులు వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, వెళ్తున్నాయి. కాబట్టి ఉచితం ఇంకా రాలా. ఎప్పుడు వస్తుంది? బస్సు ఎక్కిన ప్రతిసారి ప్రతి మహిళ అనుకుంటుంది, ఈసారికే టిక్కెట్ తీస్తాను నేను, నెక్స్ట్ టైం నుంచి టిక్కెట్ తీయను, ఇంకా ఈసారికే టిక్కెట్ తీస్తాను నేను, నెక్స్ట్ టైం నుంచి టిక్కెట్ తీయను, ఈసారికే డబ్బులు ఇచ్చి ప్రయాణం చేస్తా, నెక్స్ట్ టైం డబ్బులు ఇచ్చి ప్రయాణం చేయను అని అనుకుని ఎన్ని ఆశలు అంటే నిజంగా వీళ్ళకి. కాదు పాపం అవన్నీ మొత్తం వరదల్లో కొట్టుకుపోయినాయా ఏంటి నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు? అసలు ఇస్తారా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఎప్పటి నుంచి అవుతుంది? ఈ సంవత్సరానికి ఇస్తారా ఇవ్వరా? లేకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారా? జస్ట్ ఒక్కసారి చెప్పండి. తర్వాత ఇలాంటి వీటి పేర్లే మహాశక్తి అని, పూర్ టు రిచ్, పేదోడిని ఉన్నవాడిని చేస్తాను, పేదోడిని ధనవంతుడిని చేస్తాను. పూర్ టు రిచ్ మీ పథకాల్లో భాగం ఇది కూడా. కానీ ఈ పూర్ని ఎప్పుడు రిచ్ చేస్తారు? అలాగే ఉండిపోతారండి పూరు, నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి. తర్వాత కాబట్టి ఆ పేదాన్ని ధనికుడిగా ఎప్పుడు మారుస్తారు? యువగళం పేరిట ఏదైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామన్నారో దాని నిమిత్తం. అలాగే అన్నదాత కాస్త చాలా మటుకి ఎండిపోయాడు ఆయన. తర్వాత ఇంటింటికి మంచినీరు అని అన్నారు, అది ఎప్పుడు జరుగుతుంది కార్యక్రమం? బీసీలకు రక్షణలో భాగంగా 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు. ఇస్తారా? ఇస్తే కనుక ఎప్పటి నుంచి మొదలు పెడతారు? ఉన్న పెన్షన్లే తీసేస్తామని అన్నారు. ఎందుకంటే బోగస్ పెన్షన్లు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, పెన్షన్లన్నీ తీసేస్తామన్నారు కదా, ఎప్పుడు తీసేస్తున్నారు? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? అసలు జనాలు మీరు ఎప్పుడు ఏ పథకం అమలు చేస్తారో తెలియక అయోమయంలో కొట్టుకున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి నేను అడిగేది ఒకటే, విజయవాడ వరదల్లో కొట్టుకుపోతున్న పథకాలకి స్వయంగా నేనే వలేసి మరీ పట్టుకుని ఆపి ఇదిగో ఈ టేబుల్ మీద పెట్టి మీకు చెప్తున్నా. వాటిని పట్టుకోవడం చాలా కష్టమైందండి, వరదల్లో కదా ఫ్లోటింగ్ ఎక్కువ. ఎలాగైనా సరే ఈత కొట్టి మరీ ఆ పథకాలను పట్టుకుని ఆ సూపర్ 6 పథకాలని నేను మీకు రిమైండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఇవిగో మీరు చెప్పి కొట్టుకుపోయి అనుకుంటున్నారేమో, కొట్టుకుపోలా, ఆపేసా, గట్టి కట్టేశారు అట్లకి.
ఆపేసి మరీ మీ ముందు పెట్టా. కానీ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది క్లియర్గా చెప్పండి మహానుప్రభులు. ఎందుకంటే చాలా మంది వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. అదేంటదా నీకు సమయం సందర్భం లేదా, లేదా ఎప్పుడేం అడగాలి తెలీదా అనే సోకాల్ పర్సన్స్కి నేను చెప్పేది ఒకటే ఒక మాట. ఆకలి అవసరం బట్టి ఆకలేస్తుందండి. ఆకలి బట్టి ఆ అడిగే విధానం ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఏదో జరిగిందని మిగిలిన ప్రాంతాలంతా అలా ఉండవు కదండి. కాబట్టి ఎప్పుడు చేస్తారు, ఏ పథకాలు ఎప్పుడు అమలు పరుస్తారు ఏంటనేది ఒక క్లారిటీ ఇస్తే కనుక ఈ సంవత్సరం ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా, లేదా వచ్చే సంవత్సరం ఇస్తారా. వచ్చే సంవత్సరం కాదు, షరా మామూలే. మేము యథా రాజా మీరు తదా ప్రజ అన్నట్టు మేము జస్ట్ ఒక 4 years తర్వాత ఇస్తాం అని అంటారా అని అంటే కనుక మాట చెప్పండి. పెద్ద ప్రజలు అమాయకులండి, ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ వాళ్ళ ఆశల్ని మీరు విజయవాడ వరదల్లో వచ్చిన నీళ్లతోటి కొట్టి మరీ చలార్ చేయొద్దు దయచేసి. చాలా మందికి విజ్ఞాపన ఏంటంటే కనుక ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలండి. ఎందుకంటే వాళ్ళు ఈ వీడియోని చూసి వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. మరి ముఖ్యంగా మీ బాధ్యత నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.